స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న ఎఫ్ఐఎస్ 10,578 కోట్లు అమ్మకాలు జరిపారు. మన ఇండియన్ డిఐఎస్ 4,006 కోట్లు బై చేయడం జరిగింది. నిన్న యుఎస్ మార్కెట్ లో కాస్త నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ చూసినట్టయితే నిఫ్టీ 109 పాయింట్లు డౌన్ అయింది. 21,462లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్లు తగ్గి 45,713లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో కేవలం 19 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 31 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇక టాప్ గెయినర్స్ సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, సిప్లా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉండగా టాప్ లూజర్స్ గా ఎల్టీఐ మైంట్రీ, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్, పవర్ గ్రిడ్ ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వస్తే ఆర్తి ఇండస్ట్రీస్. ఈ ఆర్తి ఇండస్ట్రీస్ అనేది బెంజిన్ బేస్డ్ స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసి ప్రపంచంలో చాలా దేశాలకి మార్కెటింగ్ చేస్తుంది. యుఎస్, యూరప్, జపాన్ తో సహా 60 దేశాలకి పైగానే మార్కెటింగ్ చేస్తుంది ఆర్తి ఇండస్ట్రీస్. దీనికి కంప్లీట్ గా 100 పైగానే ప్రొడక్ట్స్ కలిగి ఉంది ఆర్తి ఇండస్ట్రీస్. ఈ కంపెనీకి ఇప్పుడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఒక 4 సంవత్సరాల పాటు వీళ్ళకున్న రకరకాల స్పెషాలిటీ కెమికల్స్ సప్లై చేసేందుకు ఒక 6,000 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించు ఆర్తి ఇండస్ట్రీస్. దీంతో ఈరోజు 5% పెరిగి 613 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఆర్తి ఇండస్ట్రీస్. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్. ఈ కంపెనీకి ఎన్పిసిఐఎల్ అక్కడి నుంచి ఒక మంచి ఆర్డర్ రావడం జరిగింది. 6.3 మెగావాట్స్ ఎలక్ట్రిక్ కెపాసిటీ గల 10 జనరేటర్స్ ని సప్లై చేసే నిమిత్తం సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, హ్యాండింగ్ ఓవర్ ఈ మొత్తం వర్క్ చేయవలసి ఉంది. దానికి గాను 768 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించింది కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్. ఈ రోజు 2% పెరిగి షేరు 692 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్. ఈ కంపెనీ 3,000 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించింది. ఎక్కడి నుంచి అంటే సౌదీ అరేబియా కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి ఈస్ట్ పైప్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ, ఆ కంపెనీ ఆర్డర్ సంపాదించింది. ఈ ఉక్కు పైపుల తయారీ సరఫరా కోసం 2,200 కోట్లు ఆర్డర్ వస్తే ఈ సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ నుంచి స్టీల్ పైపులు సప్లై నిమిత్తం మిగతా అమౌంట్ కి ఆర్డర్ రావడం జరిగింది. సో మొత్తం ఆర్డర్ విలువ 3,000 కోట్లుగా కంపెనీ చెప్తుంది. ఈ రోజు షేర్ ధర 5% పెరిగి 600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్. జైడస్ లైఫ్ సైన్సెస్. ఇది ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ ఈ పిమావాన్సిజిన్ క్యాప్సిల్స్ 34 mg యుఎస్ లో 149 మిలియన్ బిజినెస్ ఉంది అని చెప్తుంది. అటువంటి క్యాప్సిల్స్, ఈ పిమావాన్సిజిన్ టాబ్లెట్స్ 10 mg ఇవి 10 మిలియన్స్ బిజినెస్ ఉంది అమెరికా అని చెప్తుంది. ఈ రెండింటికి యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఫైనల్ అప్రూవల్ సంపాదించింది జైడస్ లైఫ్ సైన్సెస్. ఈ రోజు 710 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది జైడస్ లైఫ్ సైన్సెస్. ఇక టాటా మోటార్స్ విషయానికి వస్తే ఈ హైవేలో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేంత విధంగా లేదు. బయట రియల్ గా కూడా అంత స్పీడప్ ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే లేదు. కాబట్టి ఈవీ సేల్స్ కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో మాత్రం 1,00,000 యూనిట్లు ఖచ్చితంగా అమ్మే అవకాశం ఉన్నట్టుగా టాటా మోటార్స్ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు ఒక 2% పెరిగి 820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇక ఎల్టీఐ మైంట్రీ. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ రెవెన్యూ అనేది థర్డ్ క్వార్టర్ లో 4.6% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్లుగా కంపెనీ అనౌన్స్ చేసింది. అలాగే నెట్ ప్రాఫిట్ 16.8% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్లుగా రిజల్ట్స్ లో చూపించింది. కానీ షేర్ మాత్రం ఈ రోజు 10% తగ్గి 5,602 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎల్టీఐ మైంట్రీ. ఎన్హెచ్పిసి. ఇది పవర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. ఈ ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో వాళ్ళ వాటా, ప్రభుత్వానికి ఉన్న వాటాని 3.5% అమ్మేందుకు సిద్ధపడింది ప్రభుత్వం. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటాలు తగ్గించుకోబోతోంది ప్రభుత్వం. ఈ ఫ్లోర్ ప్రైస్ 66 రూపాయలుగా డిసైడ్ చేసింది ప్రభుత్వం. ఎందుకంటే ప్రస్తుతం 71 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 66 రూపాయల చొప్పున వాటాలు అమ్మేందుకు సిద్ధపడింది. ఈ రోజున జనవరి 18 నాన్ రిటైలర్స్ ఇన్వెస్టర్లకి ఈ ఆఫర్ ఫర్ సేల్ ఓపెన్ కాబోతుంది. ఈ జనవరి 19 అంటే రేపు ఇండివిజువల్ ఇన్వెస్టర్లకి ఆఫర్ ఫర్ సేల్ ఓపెన్ అవబోతుంది. ఈ రోజు షేర్ 3% తగ్గి 71 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎన్హెచ్పిసి. ఇక ఈరోజు కొత్తగా ఐపీఓకి వచ్చిన కంపెనీ చూసుకున్నట్లయితే క్వాలిటెక్ ల్యాబ్స్ లిమిటెడ్. క్వాలిటెక్ ల్యాబ్స్ లిమిటెడ్ అంటే ఈ కంపెనీ ఆటోమోటివ్ టెస్టింగ్, డిఫెన్స్ ప్రొడక్ట్ టెస్టింగ్, మెటల్స్ అండ్ మెటలర్జీ టెస్టింగ్, మినరల్ టెస్టింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ వాటర్ టెస్టింగ్ బిజినెస్ లో అంటే చాలా ఇండస్ట్రీస్ కి తమ ప్రొడక్ట్స్ ని ల్యాబ్ లో టెస్ట్ చేసి ఆ సర్టిఫికెట్స్ ఉంటేనే మార్కెట్ లోకి రావాల్సి ఉంటుంది. గవర్నమెంట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే కూడా ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ తప్పనిసరి. అలాంటి టెస్టింగ్ చేసే ల్యాబే క్వాలిటెక్ ల్యాబ్ లిమిటెడ్.
ఈ రోజు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేటు 18th జనవరి నుంచి 22nd జనవరి వరకు ఉంది. ఇక ఐపీఓ ప్రైస్ ₹100 ఈచ్ షేర్ గా నిర్ణయించింది కంపెనీ. అలాగే లాట్ సైజు 1200 షేర్లుగా ఉంది. ఇక ఐపీఓ సైజు 19.64 crores గా నిర్ణయించింది కంపెనీ. అంటే వాళ్ళకి 19,64,00,000 ఫండ్ అవసరం అయ్యి ఐపీఓకి రావడం జరిగింది. ఇది కంప్లీట్ గా ఫ్రెష్ ఐపీఓ గా చెప్తుంది కంపెనీ. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కాబోతుంది. లిస్టింగ్ డేటు 25th జనవరి. ప్రస్తుతం ఈ రోజు అంటే ఫస్ట్ డే అయిపోయింది కాబట్టి కంపెనీకి కావాల్సిన ఫండ్స్ లో 1/3 ఆఫ్ ది ఫండ్స్ సబ్స్క్రైబ్ అయింది ఈ రోజు. ఇక ఐపీఓకి వచ్చి ఈ రోజు లిస్ట్ అయిన కంపెనీలు 2 ఉన్నాయి. అందులో ఫస్ట్ కంపెనీ ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ లిమిటెడ్. ఇది సోలార్ ప్యానల్స్ తయారు చేసి సప్లై చేసే బిజినెస్ లో ఉంది. ఆస్ట్రేలియన్ ఇన్వెస్టర్లకి ఆఫర్ చేసిన ప్రైస్, అలాట్ చేసిన ప్రైస్ ₹54 అయితే ఈ రోజు షేర్ లిస్టింగ్ అవటమే ₹140 కి లిస్ట్ అయింది. అంటే అప్పటికే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిపోయింది. ఇక 147 వరకు హై పెరిగి ఇక మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కూడా అక్కడే క్లోజ్ అయింది 147 లో. ఇది ఒక మంచి ఎక్సలెంట్ లిస్టింగ్ అని చెప్పుకోవచ్చు. న్యూ స్వాన్ మల్టీటెక్ లిమిటెడ్. ఇది మోడర్న్ అడ్వాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. మన వీడియోలో కూడా ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. ఇన్వెస్టర్లకి కంపెనీ ఆఫర్ చేసిన ప్రైస్ ₹66 అయితే ఈ రోజు లిస్టింగ్ ₹125.40 లిస్ట్ అయింది. అంటే ఎక్కడే పెట్టుబడి డబుల్ అయిపోయింది. ఆ తర్వాత ₹131 కి క్లోజ్ అయింది న్యూ స్వాన్ మల్టీటెక్ లిమిటెడ్. ఇది కూడా చాలా అద్భుతమైన లిస్టింగ్ అని చెప్పుకోవాలి. ఇక మెండా కార్పొరేషన్ కంపెనీ ప్రికాల్ కంపెనీలో 15.7% వాటాని విక్రయిస్తుంది అనేది కంపెనీ అప్డేషన్. 15.7% అంటే 1.91 crores ఈక్విటీ షేర్లని అమ్మబోతున్నట్టుగా కంపెనీ తెలియజేస్తుంది. ప్రతి షేరు ₹343.60 కి అమ్ముతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. మార్కెట్ లో మాత్రం ₹401 ఉంది మెండా కార్పొరేషన్. ఇక నజారా టెక్నాలజీస్ విషయానికి వస్తే కంపెనీ 28.66 lakhs ఈక్విటీ షేర్లని ఇష్యూ చేయబోతుంది. 250 కోట్ల ఫండ్స్ అవసరమయ్యి ఈ ఇష్యూని చేపడుతుంది కంపెనీ. మార్కెట్ లో ₹913 ఉంటే కంపెనీ ₹872.15 చొప్పున ఇష్యూ చేయబోతుంది. ఈ రోజు 3% తగ్గి ₹913 ట్రేడ్ అవుతుంది నజారా టెక్నాలజీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.